హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అయితే డిఎస్సికి సంబంధించి మనకి 2024 షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలంటూ మనకి కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఈ యొక్క డిఎస్సి 2024 నోటిఫికేషన్ గురించి ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, అదేవిధంగా ఐ వెంకటేశ్వరరావు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారితో చర్చించడం జరిగింది. ఈ యొక్క డిఎస్సి ఎస్జిటి పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు కేవలం 20 టాప్ మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిటికి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి మనకి 20 మోడల్ పేపర్స్ కేవలం 100 రూపీస్కే అందిస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే కనుక అవి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో మీకు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఆ రోజు ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీకు టాప్ 20 మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిటికి సంబంధించి కేవలం 100 రూపీస్కే ఆన్లైన్ టెస్ట్ రూపంలో అందిస్తున్నాం. అంటే మీకు వీక్లీ ఒక 2 or 3 టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఆ విధంగా 20 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ ఆల్ డిఎస్సి సిలబస్ మీద, ఎస్జిటి సిలబస్ మీద 20 మోడల్ పేపర్స్ అయితే అందిస్తాం. మీకు కావాలనుకుంటే 8143161361 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళలేదు కనుక దీనిపై ఆయన వర్గీకరణకు అనుగుణంగా డిఎస్సి వేయాలనేది తమ రాజకీయ నిర్ణయంగా చెప్పారు. అయితే ప్రభుత్వం గతంలో ప్రకటించిన మేరకు నవంబర్ 6వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి ఈ యొక్క విద్యా సంవత్సరంలోనే మార్చిలోపు నియామకాలు చేస్తామని చెప్పింది. అయితే ప్రస్తుతం దీనిపై కమిషన్ వేసి జనాభా లెక్కలు సేకరించి వర్గీకరణ ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇస్తామని చెబుతుంది. అయితే ఏమైనా ఈ విద్యా సంవత్సరంలోనే డిఎస్సి 2024 ప్రక్రియ వేగవంతం చేసి మాట నిలబెట్టుకోవాలని, లేకపోతే విద్యారంగం చాలా నష్టపోతుందని పీడిఎఫ్గా మా మాట చెప్పాము. అయితే 6 ఏళ్లుగా డిఎస్సీలు లేని నష్టాన్ని ఎవరు తీరుస్తారని ప్రశ్నించామంటూ ఈ విధంగా మనకి కేఎస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఐ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్సీలు గారు అయితే మనకి లేఖ అయితే రావడం జరిగింది. ఈ విధంగా క్లియర్ అండ్ కట్గా. సో అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది, అది కూడా చూద్దాం. సో మనకి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మనకి ఈ నెల 16వ తారీఖు నుంచి ఉచిత డిఎస్సి కోచింగ్ అయితే ప్రారంభించినట్లు మంత్రి సవిత అయితే తెలిపడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ యొక్క ఫ్రీ కోచింగ్ సంబంధించి నెలకు 2500 రూపాయలు కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే ఎవరెవరికి ఏంటి అనేది చూసినట్లయితే కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5200 మందికి కోచింగ్ ఇస్తామని, అందులో బీసీలకు 66%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 14% సీట్లు కేటాయించామన్నారు. అయితే వారితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా 520 సీట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. అయితే 2 నెలల పాటు ఈ యొక్క కోచింగ్ టైంలో నెలకు 1500 రూపాయలు స్టైఫండ్, మెటీరియల్ కోసం 1000 రూపాయలు ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ విధంగా మనకి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తారీఖు నుంచి ఉచిత డిఎస్సి కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి సవిత గారు తెలపడం జరిగింది. సో ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ అనేవి మీకు వేగంగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరొక ఇన్ఫర్మేటివ్ తొందరగా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.